హాయ్ హలో నమస్తే. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది ఒంగోలు సంత నూతన పాడు. ఎలా ఉన్నారు అందరూ? హుషారుగా ఉన్నారు కాబట్టి మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. చూసారా మా వాళ్ళు సైన్లు మొదలుపెట్టు అని అర్థం అన్నమాట. అందుకే మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్ రైట్, ఒంగోలులో ఎక్కడ చూసినా ఎనర్జీయే. మా బామలు సత్యభామలు హుషారే. మరి ఆ హుషారేంటో ఇప్పుడు చూద్దాం. మీ పేరేంటి? శిరీష. ఏం పేరు? బావ పేరు రవి. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ రకరకాలుగా కొత్తగా ఆ ఉప్పు ఈ పప్పు కలిపి ఒక వంట, అలా కొత్తగా వంటలు తయారు చేస్తున్నారు కదా. మీరు కూడా ఎప్పుడైనా రకరకాల వంటలు అన్ని తీసుకొచ్చి ఒక కొత్త వంటకం తయారు చేశారు అంటే ఎలా ఉంటుందో ఏంటో తెలియదు, మీరు అదే ఫస్ట్ టైం మీరు క్రియేట్ చేయడం బాగుంది అంటే రేపు ప్రపంచానికి పరిచయం చేయొచ్చు అనమాట. సో ముందుగా ఆ వంట ఎవరికి రుచి చూపిస్తారు? మా వారికి ముందుగా పాపం ఆయనకి ఎంత చూపించాలి? ఎలా ఉన్నా తింటారు కాబట్టి. కాదు, పక్కింట్లో వాళ్ళు వెనకింట్లో వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు. ముందుగా వాళ్ళని పిలిచి నేను కొత్తగా వంటకం వండేనే తిని చూడవే అని చెప్పచ్చు కదా. వాళ్ళకి పెట్టరా? మా వారికే పెడతాం. అలా అంటారా? అయితే సూపర్. సరే, జాగ్రత్తగా వినండి. గల్లు గల్లుమని గంట కొట్టుకుంటూ గగనతనంలో విహారిస్తున్న గ్రహాంతర వాసులు గప్చుప్ గా ఒంగోలు సెంటర్ లో గప్చుప్పులు తింటున్నారు బామలు సత్యభామలు. గల్లు గల్లుమంటూ గంట కొట్టుకుంటున్న గ్రహాంతర వాసులు వాళ్ళ గాలే కొట్టుకుంటున్నారండి. బాగా తెగించేవరా నువ్వు. గప్చుప్ గా ఒంగోలు సెంటర్ లో తింటున్నారు గప్చుప్పులు. ఎవరు తింటున్నారు? గ్రహాంతర వాసులు. అయ్యో, శిరీషాక్క వాళ్ళ ఇంటి పక్కన ఒక గప్చుప్ బండి ఉంది. అప్పుడప్పుడు అక్కడికి గ్రహాంతర వాసులు వస్తుంటారు. వాళ్ళకి మంచినీళ్ళు కావాలంటే మా ఇంటికి వస్తారు. రవిబాబు గారు లోపల నుంచి మగ్గుతో తెచ్చి వాళ్ళకి ఇస్తారు. గ్రహాంతర వాసుల పేరేంటి? పేర్లు చెప్పారా ఎప్పుడైనా? గల్లు గల్లుమంటూ గంట కొట్టుకు వస్తున్న గ్రహాంతర వాసులు ఎక్కడి నుంచి? బాగా తెగించేవరా నువ్వు. గగనతరంలో గల్లు గల్లుమంటూ గంట కొట్టుకొస్తున్న గ్రహాంతర వాసులు. అవునా? ఎక్కడక్క? గల్లు గల్లుమని గంట కొట్టుకుంటూ గగనతనంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు గప్చుప్ గా ఒంగోలు సెంటర్ లో గప్చుప్పులు తింటున్నారు బామలు సత్యభామలు. గల్లు గల్లు గంట కొట్టుకొస్తున్న గ్రహాంతర వాసులు గగనతలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు. ఇంకొకసారి కొత్తగా ఏదైనా వంట వండి మా రవిబాబుకి పెట్టేవంటే నేను ఇంకో 4 తెస్తా. నేను చెప్తారండి. మీ పేరేంటండి? శిరీష. ఒక రోజు సడన్ గా మీ ఇంటికి డోర్ బెల్ నాక్ అయింది. ఓపెన్ చేసి చూస్తే గ్రహాంతరం ఏలియన్ వచ్చారు. ఏం మాట్లాడతారు ఆయనతో? భయపడి మళ్ళా గెడేసేసి లోపలికి వెళ్ళిపోతారు. ఆయన అన్నాడు 1 kg గోల్డ్ అన్నాడు. మిగతా ఏం మాట్లాడాడు వినబడలేదు. 1 kg గోల్డ్ మాత్రం వినబడింది. ఫ్రీ అన్నాడు, అది కూడా వినబడింది. అది తీసుకొని మళ్ళా గెడేసి. అబ్బా, సరే, మీరు ఒక కొత్త వంటకం కొత్తగా క్రియేటివ్ చేసి కనిపెట్టి వండిన తర్వాత ఫస్ట్ ఎవరికి పెడతారు? పక్కింటోళ్ళకా లేకపోతే ఇంట్లో పిల్లలకా? ఎవరికి? నేనే తిని టేస్ట్ చేసి మా వారికి పెడతా. నువ్వు తిని ఇలా అని అచ్చి బాగాలేదని చెప్పి తీసుకెళ్లి బావకు పెడతావా? చాలా బాగా చేస్తాను కాబట్టి నేనే తిని పక్కన వాళ్ళకి. అంటే ఎవరు వండింది? ఇప్పుడు నేను వండింది నాకు కూడా బాగానే ఉంటుంది, పక్క వాళ్ళ అమ్మాయి యాక్ అంటారు. శిరీష గారు బావగారి పేరేంటి? మురళి. సో ఆయన అప్పట్లో మురళి వాయించారు, మీరు ఓకే అన్నారు, అంతేనా? లవ్వా అరేంజ్డా? అరేంజ్. పెళ్లి చూపులకి బావా ఈ మురళి పట్టుకుని వచ్చి వాయించాడంటే అప్పట్లో, నిజమేనా? లేదు. అయ్యో, ఊరుకోండి, అంత ఒంగోలు అంతా చెప్తుంది. వాళ్ళ పెళ్లి చూపుల్లోనండి వాళ్ళ ఆయన అన్నాడని. సినిమాల్లో ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు పెళ్లికొడుకు పాట పాడు అంటాడు కదా, మిమ్మల్ని అనలేదా బావా? అస్సలు అడగలేదు. పాట కూడా అడగలేదా? ఎంత మంచోళ్ళు. రెడీ, చెప్పండి. గల్లు గల్లుమని గగనతలంలో గంట కొట్టుకుంటూ వేరుస్తున్న గ్రహాంతర వాసులు గప్చుప్ గా ఒంగోలు సెంటర్ లో గప్చుప్పులు తింటున్నారు బామలు సత్యభామలు. గల్లు గల్లుమని గంట కొట్టుకుంటూ గహనాంతర వాసులు ఏం చేశారు పాపం? ఒంగోలు నడివీధుల్లో గప్చిప్పులు తింటున్నా బామలు. నేను అదే అంటున్నా, మరి ఇందాక గ్రహాంతర వాసులు వాళ్ళ ఇంటి పక్కన తిన్నారంట గప్చిప్పులు, ఇప్పుడు మీ ఇంటి పక్కన తిన్నారంట. ఏంటో వీళ్ళిద్దరికి బాగా దోస్తులు అనుకుంటా.
హలో అండి, మీ పేరేంటి? నా పేరు త్రివేణి. ఇప్పుడు మీకు కోపం వచ్చింది, అప్పుడు ఎలా అరుస్తారు? చాలా పెద్దగానే అరుస్తాను. బావగారి మీద కోపం వచ్చింది, అక్కడ ఉన్నారు బావ. లేదు, మా వారికి కోపం రాదులేండి. ఆయన కోపం రాలేదు, ఆయన కోపం రాదు కాబట్టి నాకు రాదు. ఆయన ఎవరో అమ్మాయిని బండి మీద ఎక్కించుకెళ్తున్నారు, అప్పుడు పర్లేదు, నేను పోనీయండి, అలా ఆయన పోనీయండి. ఈయన కాసేపు అనుకుంటే ఆమె కాసేపు అనుకుంటా ఫుల్ పెట్టింది ఫ్యామిలీ. పోనీలేండి, చిన్నిల్లు. పోనీలేండి. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఏంటండి ప్రతిదానికి పోనీలే అంటది. బావ you are so కదా. lucky. ఏం పేరు బావ పేరు? రామకృష్ణ. రామకృష్ణ. ఇంట్లో రాముడు, బయట కృష్ణుడు. అందుకే చెప్పాను. కానీ ఇంత సపోర్ట్ చేసే వైపు ఉంటే హ్యాపీగా ఒక చిన్నెళ్ళు ఏంటి 5-6 చిన్నెళ్ళు పెట్టేయచ్చు బావా. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. బావా ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇక్కడ. కానీ వదిలేదండి. ఎంత కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. కొత్త కొత్తగా వంటలు ఏమైనా తయారు చేస్తారు ఇంట్లో? చాలా బాగా చేస్తుంటాను ప్రయోగాలు. ఆ ప్రయోగాలు నేను చేసేదే ప్రయోగాలు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఓకే, జాగ్రత్తగా వినండి. మాఘమాసం మంగళవారం మలేషియాలో మకాం వేద్దాం. ఆషాఢ మాసం ఆదివారం ఆరు బయట చలిమెంట్ వేద్దాం. శ్రావణ మాసం శుక్రవారం సూడాన్లో సినిమా చూద్దాం. మాఘమాసం మంగళవారం మామయ్య వచ్చాడు. మాకేంటిది అంటున్నాను. మాఘమాసం మంగళవారం మలేషియాలో షాపింగ్ చేస్తాం. ఆ షాపింగా సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? తర్వాత ఏం జరిగింది మాఘమాసం తర్వాత? ఆషాఢ మాసం ఆదివారం ఎవరు ఆరు బయట. ఆహా, చలి అలాగా. నిదానంగా చెప్తాను. మాఘమాసం మంగళవారం మలేషియాలో మకాం వేద్దాం. ఆషాఢ మాసం ఆదివారం ఆరు బయట చలిమెంట్ వేద్దాం. శ్రావణ మాసం శుక్రవారం సూడాన్లో సినిమా చూద్దాం. 4 కాదు 6 లైన్ చెప్పారు మీరు. ఎక్కడ 3 లైన్లే కదా. అదేలే 6 చేస్తుంది. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఆ ఛాన్స్ ఇవ్వలేదండి, మా పెద్దలు అరేంజ్ మ్యారేజ్ చేశారు. రామకృష్ణ తీసుకొచ్చారు. అవును. మీరేమో రామకృష్ణ గారికి మాత్రం ఛాన్స్ ఇచ్చారు. మరి వాళ్ళైనా ఫ్రీగా ఉండాలి కదా. కమాన్. చెప్పండి. మాఘమాసం మంగళవారం మలేషియాలో మకాం వేద్దాం. ఆషాఢ మాసం ఆదివారం ఆరు బయట చలిమెంట్ వేద్దాం. శ్రావణ మాసం శుక్రవారం సూడాన్లో సినిమా చూద్దాం. మాఘమాసం మంగళవారం మలేషియాలో మకాం వేద్దాం. అబ్బా. ఆషాఢ మాసం ఆదివారం చలిమంటేద్దాం. ఎక్కడ? ఆరు బయట. మరి అది చెప్పు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. మాఘమాసం మంగళవారం మలేషియాలో మకాం వేద్దాం. ఆషాఢ మాసం ఆదివారం ఆరు బయట చలిమంటేద్దాం. శ్రావణ మాసం శుక్రవారం షోడాన్లో సినిమాకి వెళ్దాం. ఇవన్నీ బావని అడిగితే ఏమంటాడు? వెళ్దాం అంటాడు. అంటాడా? నీకేమైనా పిచ్చా ఏంటి? సూడాన్ ఎక్కడ ఉంది, మలేషియా ఎక్కడ ఉంది అంట. లైఫ్ లో ఒకసారి వెళ్దాం అంటాడు. ఏంటి సూడానికే వెళ్ళాడంట ఆల్రెడీ బావా? వెళ్ళలేదు. ఏం పేరు బావ పేరు? శబరీష్. ఎక్కడికి వెళ్ళారు హనీమూన్ కి? ఎక్కడికి వెళ్ళలేదు, షిరిడి. నువ్వు అడగచ్చు కదా, ఎప్పుడు చూసినా బంగారం కొను చీరలు కొను కాకుండా అప్పుడప్పుడు అలా సరదాగా మలేషియా సూడాన్ డుడు అడగచ్చు కదా. అడుగుతాం, నెక్స్ట్ టైం వెళ్తాం. బావగాని చూసాడంటే రే అని నాకు ఇస్తాడేమో. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరికి. కంగ్రాచులేషన్ అండి. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. కూర్చోండి మా. ఆల్ రైట్, ఓ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కి మూవ్ అవుదాం. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం టచ్ మీ నాట్ అనే ఆట. ఇది గ్రూపులుగా ఆడే ఆట అనమాట. ఒక గ్రూప్ లో 2 ఉంటారు, ఇంకో గ్రూప్ లో 2 ఉంటారు. నలుగురికి 4 బెలూన్స్ కట్టి ఉంటాయి. సో ఇద్దరు మీ బెలూన్స్ కాపాడుకోవాలి అండ్ పక్క టీం వాళ్ళ బెలూన్స్ పేల్చడానికి ట్రై చేయాలి. ఆ టీం మీ బెలూన్స్ పేల్చడానికి ట్రై చేయాలి. ఫైనల్ గా చూస్తే ఇద్దరు కలిపి ఒక టీం కదా, సో ఇద్దరికి కలిపి ఎన్ని బెలూన్స్ మిగిలి ఉంటాయో అన్ని పాయింట్స్ వస్తాయి. అండ్ టీమ్ పాయింట్స్ అన్నమాట. సో టీమ్ బేస్డ్ గేమ్. సో రెడీ మా ప్లేయర్స్, కమ్ ఆన్. టచ్ మీ నాట్ గేమ్ ఆడడానికి 2 టీములు రెడీగా ఉన్నాయి. మీనా సుస్మిత ఒక టీం అండ్ దివ్య అరుణ గారు ఒక టీం. సో వాళ్ళిద్దరూ వాళ్ళ బెలూన్స్ కాపాడుకోవాలి, వీళ్ళ బెలూన్స్ డమాలు పంపించాలి. మీరిద్దరు మీ బెలూన్స్ కాపాడుకోవాలి, వాళ్ళ బెలూన్స్ డమాలు పంపించాలి. నువ్వు మీ బెలూన్లు ఏం కొట్టకు, మీరిద్దరు ఫ్రెండ్స్. ఓకే, ఆ తర్వాత మీ ఇష్టం. 1 మినిట్ మాత్రమే టైం ఉంది. 1 మినిట్ లో ఎన్ని బెలూన్స్ పేదలు కొడతారు, ఎన్ని కాపాడుకుంటారు చూద్దాం. రెడీ, 3, 2, 1 గో. మూవ్ అవ్వచ్చు ఇప్పుడు. మీరు ముందుకు రావచ్చు. అటు
బార్డర్ దాటి బయటికి రావద్దు. 15 seconds. బయటికి రావద్దు, అటు వెళ్ళాలి. ఫోర్స్ గా కాదు. మ్యాన్ హ్యాండ్లింగ్ లేదు. అటెళ్ళండి ఇంకా మీరు మూవ్ చేయండి. రండి. ఓ ఇలా తిరగచ్చు. 10, 9, 8, 7, 6, 5, 4, మ్యారేజ్ 1. ఆల్ రైట్, 1 minute టైంలో ఓ అద్భుతం, ఓ అయోమయం జరిగింది ఇక్కడ. మరి ముందే మేము మ్యాన్ హ్యాండ్లింగ్ లేదు అని చెప్పాము, బట్ ఇక్కడ చూస్తే ఒక్క బెలూన్ కూడా మిగలలేదా? ఓవరాల్ గా 5 బెలూన్స్ ఉన్నాయి. మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది కాబట్టి ఈ రౌండ్ లో ఇక్కడ 5 బెలూన్స్ ఉన్నాయి. ఇక్కడ లేకపోయినా విన్నర్స్ వీళ్ళే. ఓకే, మొత్తానికి ఈ రౌండ్ లో విన్నర్స్ మీనా అండ్ సుష్మిత. ఆల్ రైట్, మనం ఆడుతున్నాం ఓషివంగిలో టచ్ మీ నాట్ అనే ఆట. ఇక్కడ అసలు ఉమెన్ హ్యాండ్లింగ్ లేదు, తోసుకోవడాలు, వేరే వాళ్ళని పట్టుకోవడాలు లేదు. ఓన్లీ మీరు పుల్ల పట్టుకొని బెలూన్ పేల్చడానికి ట్రై చేయాలి అంతే. సో ఈ టీంలో లక్ష్మి గారు అండ్ భవ్య గారు, ఆ టీంలో మౌనిక అండ్ శ్రావణి. 3, 2, 1 గో. బార్డర్ దాటి బయటికి వెళ్ళొద్దు. ఇట్రండి. ఇట్లా తిరుగుతూ ఉండండి. గీత దాటి బయటికి వెళ్ళొద్దు. అమ్మా అంతే, మనుషులు టచ్ చేయకుండా. అది సూపర్. అలాగే బ్యాక్ తిరగాలి. అలా కాపా. అదిగో 10, 9, 8, 6, 5, 4, 3, 2, 1 and stop. ఒకటి, మీ దగ్గర ఏమీ లేకపోయినా ఒక బెలూన్ మీరు చేత్తో ఇలా పిసికి పేల్చారు కాబట్టి ఆ పాయింట్ వెలికిస్తున్నాం. 1 point మోనికా అండ్ శ్రావణి, 1 point భవ్య అండ్ లక్ష్మి గారు. సూపర్, కూర్చోండి. ఆల్ రైట్, మా థర్డ్ టీమ్ సిరి సుజాత ఒక టీం అండ్ సౌజన్య ప్రియాంక ఒక టీం. సో రూల్ ఈజ్ టచ్ మీ నాట్ గేమ్ కాబట్టి సో ఎవరిని హ్యాండ్స్ తో టచ్ చేయకూడదు, ఓన్లీ బెలూన్ పేల్చాలి. రెడీ, 3, 2, 1 గో. అలాగే మూవ్ అవ్వచ్చు. జస్ట్ 20 seconds ఉన్నాయి అంతే. మూవ్ అవ్వండి. కాపాడుకోవచ్చు. బయటికి వెళ్తే పాయింట్ ఇస్తా. సో యాక్చువల్ గా ఈ గేమ్ లో సిరి అండ్ సుజాత గారు బెలూన్స్ ఏం లేవు, అలాగే ప్రియాంక అండ్ సౌజన్య బెలూన్స్ ఏం లేవు. కానీ సో ప్రియాంక అండ్ సౌజన్య వాళ్ళ టీంలో ఒక బెలూన్ సిరి గారు బార్డర్ దాటిన తర్వాత దమాలు అనిపించారు. సో ఆ బెలూన్ ఒక్కటి వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళకి ఇస్తుంటే సో వీళ్ళకి ఒక పాయింట్ వచ్చినట్టు. ప్రియాంక అండ్ సౌజన్య గారు 1 point సాధించారు ఈ రౌండ్ లో. ఆల్రెడీ రోజు ఓషివంగ్ లో మనం ఆడాం టచ్ మీ నాట్ అనే ఆట. సెకండ్ రౌండ్ లో 1 point వచ్చింది ఇద్దరికి, థర్డ్ రౌండ్ లో ఒకరికి 1 point వచ్చింది. బట్ ఫస్ట్ రౌండ్ లో అరుణ గారు అండ్ దివ్య గారు 5 points సాధించిన మ్యాన్ హ్యాండ్లింగ్ వల్ల 5 points కాస్త పక్క టీంకి వెళ్ళిపోయాయి. సో ఈ రోజు ఏ పాయింట్లు సాధించకపోయినా హైయెస్ట్ పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు మీనా అండ్ సుష్మిత. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. శుభమస్తు షాపింగ్ మాల్ ఫ్యాషన్ ప్రియులు జపించే పేరు, పట్టు చీరల కోసం తప్పించే పేరు, తక్కువ రేట్లకు పెట్టింది పేరు. ఏంటి ఇన్ని పేర్లు ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా? అవి పేర్లు కాదు, అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. లేటెస్ట్ కలెక్షన్ ని తక్కువ రేట్లకి కస్టమర్లకి అందించడం అది శుభమస్తుకే సాధ్యం. దాన్ని అనుకరించడం మిగతా వాళ్ళకి అసాధ్యం. అందుకే వచ్చే పండగ సీజన్లన్నీ హ్యాపీగా మన శుభమస్తు షాపింగ్ మాల్ లోనే షాపింగ్ చేయండి. Congratulations.
కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రాజ్యలక్ష్మి గారు. సో ఇది మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి మా. నలుగురు అక్క చెల్లెళ్ళము, ముగ్గురు మగపిల్లలండి, అన్నదమ్ములు 7 సంతానం. 7. మా నాన్నగారు అమ్మగారు బాగా వృద్ధులయ్యారు. వాళ్ళకి తినడానికి కూడా జరగని పరిస్థితిలో మా చిన్నయ్య మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఆదుకున్నాడు. మా నాన్నగారు చనిపోయారు తర్వాత. అంటే 7 పిల్లల్లో నాన్నగారు ఎంతమందికి పెళ్లి చేశారు? పెళ్లి అందరికి అయ్యింది. అందరికీ అయ్యింది. కానీ మా నాన్నగారు ఉన్నా గానీ ఏమి అప్పటికే 90 సంవత్సరాలు ఉన్నాయి మా నాన్నకి. అచ్చా, మీరు పుట్టడం లేట్ అందరూ. మా అమ్మకి 12 మంది పిల్లలండి. 12 మందిలో లాస్ట్ దాన్ని, నేను 12వ దాన్ని. అచ్చా, 12 అమ్మాయి మీరు. 12 ఉన్నది 7 నాకు తెలిసాక. 7లో నేను నా పెళ్లికి ఉన్నప్పుడు మా నాన్నగారు వయసు చాలా అయింది. అప్పుడు ఆయన ఏం చేయలేకున్నారు, చేయలేని పరిస్థితి. కానీ మా చిన్నన్నయ్య ఏదో చేస్తా ఉంటాడు, లాటరీలని బంకు పెట్టుగానే అయ్యి చేస్తుంటాడు. కానీ ఏ పరిస్థితి వీలు కాక ఆయనకి 20 సంవత్సరాలు అప్పుడే మా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకొని ఆ డబ్బులతో నాకు పెళ్లి చేశాడు. నన్ను పురుళ్ళకి తీసుకెళ్ళడం గానీ ఏనా గానీ మా చిన్నన్నయ్య నన్ను. మీ వదిన గారు కూడా బానే చూసేవారా? మా వదిన చూస్తుంది, మా మేనమామ కూతురే. సో మిమ్మల్ని అలా అన్న చూసుకున్నారు. మీరు మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు మా? 7 సంతానం అంటే మీకు ఎంతమంది అక్కలు? 3 అక్కయ్యలు. 3 అక్కయ్యలు, 3 ముగ్గురు అన్నదమ్ములు. ఒక అన్నయ్య చిన్నప్పుడే వెళ్ళిపోయాడు దేశాల మీద, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయారు. చెప్పకుండా. నేను పుట్టినప్పుడు వెళ్ళాడు. నాకు 40 సంవత్సరాల వయసు అప్పుడు వచ్చాడు. ఇంటికి వచ్చాడు. 40 సంవత్సరాలకి కరోనా టైంలో వచ్చాడు. మీరు గుర్తుపెట్టారా ఆయన? గుర్తుపట్టా. ఆయన పెళ్లి చేసుకున్నాడా లేదా అలానే ఉన్నాడా? అక్కడ పెళ్లి చేసుకొని పిల్లలు అయింది. ఓహో, ఆయన హ్యాపీనే ఉన్నారు. హ్యాపీనే. ఇంకొక అన్నయ్య ఇక్కడే ఉంటాడు గానీ అయినా గానీ ఆయన వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకుంటుంటాడు. కానీ మా చిన్నన్నయ్య మటుకి 3 అన్నయ్య నాకు అమ్మా నాన్న కావాలి, అక్క చెల్లెళ్ళు మాకు కావాలి అని ఎక్కడికి వెళ్లకుండా ఉండి ఆయనకు జరుగుబాటు లేకపోయినా గానీ మమ్మల్ని చూసుకొని మమ్మల్ని ఆదరించాడు. ఆయన జీవితాన్ని మాకు బలంగా పెట్టాడు. మిగతా 2 అక్కలు ఎలా ఉన్నారు? అంత బానే ఉన్నారండి. ఓకే, మీకు ఎంతమంది అమ్మ పిల్లలు? నాకిద్దరండి, 2 బాబులు. పెళ్లిళ్ళైన 2 కోడళ్ళు వచ్చారు. సో హ్యాపీగానే ఉంది. అంటే ఇంట్లో ఒక్కలైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది నా కుటుంబం, నా అక్కలు, నా చెల్లెళ్ళు అనుకునే వాళ్ళు ఉంటే ఓకే. కానీ తను కూడా లేదు నేనెందుకు అన్ని వెళ్ళిపోతే మీ అందరి జీవితం అంతే. సో నాన్నగారు చూసుకోలేరు, సో ముందుకు వెళ్ళలేరు, అమ్మ చూసుకోలేదు. బట్ దేవుడు అనేవాడు ఉంటాడు, ఎవరో ఒకళ్ళ మనసులో ఆయనే ఉండి హెల్ప్ చేస్తాడు. సో అన్నయ్య మీకు నాన్నలా చేశారు. అన్ని అన్నయ్య నాకు చేసింది, అమ్మాయినా నానైనా ఇంకా అన్ని మా అన్నయ్య చేశాడు. ఈ రోజు కూడా నేను ఏదొచ్చినా గానీ ఆ అన్నయ్యనే నేను చెప్పుకుంటాను, చేసుకుంటాను. సో అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ రిలేషన్ నిజంగా చాలా క్యూట్ ఉంటుంది. సో జీవితాంతం కలిసి ఉంటే ఇంకా అందంగా ఉంటుంది. సో అక్కల దగ్గరికి వెళ్తుంటారా మీరు? వెళ్తాం. వాళ్ళు బానే హ్యాపీగా సెటిల్ అయ్యారు, అంతా బానే ఉంటారు. కానీ బాధ్యత అనేది చేసేది అన్నయ్య. సో ఇప్పుడు 2 కోడళ్ళు వచ్చారు, మరి ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీరు ఇలా ఉండకూడదు, లక్ష్మి గారి లాగా సూర్యకాంతం గారిలా ఉండాలి. సో మా గుర్తుగా మీకు చిన్న కానుక. ఆల్రైట్, చూసారు కదా, ఇది ఈ రోజు మన ఒంగోలు సంతనూతనపాడులో బామలు సత్యభామలు ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.